డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్ లో కుండపోత వర్షం పడుతోంది. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం కారణంగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం పడుతుంది. అమీర్పేట్, కుక్కట్పల్లి, మియాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బచ్చాగుట్టలో, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, ఖైరతాబాద్, నాంపల్లిలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. దీంతో ప్రధాన రహదారులు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే నగర పరిధిలోని పలు ఐటీ కంపెనీలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా నగర ప్రజలు ఎవరైనా అత్యవసరంగా అయితేనే తప్ప బయటకు రావాలని తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తున్నటువంటి కుండపోత వానలు ఈ రోజు కూడా ఇవాళ రేపు ఈ రెండు వరుసగా రానున్న 3 రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయి. దీంతో పలు జిల్లాలకు ఇప్పటికే రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ కూడా అధికారులు జారీ చేశారు. ముఖ్యంగా మనం ఇవాళ చూస్తున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా ములుగు జిల్లా, కరీంనగర్, వికారాబాద్, నిర్మల్, భూపాలపల్లి, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నాగర్ కర్నూల్, జగిత్యాల, మహబూబాబాద్, నిజామాబాద్, వరంగల్, సిరిసిల్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాత్రి నుంచే హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. హైదరాబాద్ లో చూస్తున్నట్టయితే మనం గత 4-5 నుంచి కుండపోత వర్షంతో హైదరాబాద్ మొత్తం అతలకుతలం అవుతుంది. ఇవాళ కూడా హైదరాబాద్ లో భారీ వర్షం మనం చూస్తుంటే ఉదయం 6 గంటల నుంచే హైదరాబాద్ లో అన్ని ఏరియాల్లో కుండపోత వర్షంతో నగరం మొత్తం తడిసి ముద్దవుతుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మనం చూస్తుంటే స్పందన ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మణికొండ, షేక్పేట్, నార్సింగి, గచ్చిబౌలి, కొండాపూర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, రాజేంద్ర నగర్, కిస్మత్పూర్, గండిపేట్, అత్తాపూర్, ఆరంగార్, అలాగే ఇటు శంషాబాద్ వైపు మరికొంత నగర శివారు ప్రాంతాల్లో కూడా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి భారీగా వర్షం కురుస్తూనే ఉంది. రోడ్లపై బురద నీరు పారుతుంది. దీంతో వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు. రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికే జలమయమైపోయి సో అక్కడి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా గత 2-3 రోజుల నుంచి చూస్తున్నాం. అయితే ముఖ్యంగా ఇవాళ, రేపు, ఎల్లుండి అంటే ఈ 3 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. సో మొత్తానికైతే ఇవాళ సాయంత్రం 4 గంటలు లేదా 5 గంటల ప్రాంతానికి రాత్రి 8-9 గంటల వరకు ఎడతెరిపి లేకుండా అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక హైదరాబాద్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఇందాక చెప్పినటువంటి జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇటు హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు అయితే జారీ చేసింది. మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాల దృష్టిలో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న ఆదేశించారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా జిల్లాల కలెక్టర్ల అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలంటూ కూడా సూచించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ట్రాఫిక్ నిలిచివేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వర్షం కురిసే టైంలో ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావద్దు, ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితి వస్తే తప్ప రోడ్లపైకి రావద్దంటూ కూడా సీఎం సూచించారు. ఇటు హైదరాబాద్ లోని జిహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సో మొత్తానికి రాష్ట్రంలో 15 జిల్లాలకు వాతావరణ శాఖ అతి భారీ వర్ష సూచన అయితే చేసింది. ఇవాళ అయితే దాదాపు 10-12 ప్రాంతాల్లో అంటే 10-12 జిల్లాల్లో దాదాపు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా తెలుస్తుంది. అవసరమైతే తప్ప బయటకు రాకూడదంటూ కూడా స్పష్టం చేశారు. హైదరాబాద్ లో అయితే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. సో తెలంగాణ వ్యాప్తంగా వరద పరిస్థితులను, వరదలు వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అయితే ఆశించారు. సో మొత్తానికి చూస్తుంటే వర్ష ప్రభావం ఇటు మరొక పక్క హైదరాబాద్ లో కూడా స్పందన అంటే
ఉత్తర మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనటువంటి అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయి. సో మొత్తానికి నిన్న రాత్రి నుంచి కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం పడుతూనే ఉంది. ఇవాళ ఉదయం 6 గంటలకు మొదలైనటువంటి వర్షం ఇంకా ఏకధాటిగా హైదరాబాద్ నగరం మొత్తం అన్ని ఏరియాలో కూడా వర్షం పడుతూనే ఉంది. ఇదే వర్షం ప్రస్తుతానికి మనం చూస్తుంటే అమీర్పేట్, కూకట్పల్లి, మియాపూర్, జూబ్లీ, బంజారాహిల్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, ఖైరతాబాద్, నాంపల్లిలో సో మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. దీంతో ప్రధాన రహదారులన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల అయితే భారీగా ట్రాఫిక్ డ్రామ్ అయింది. ఇప్పటికే ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో నగర పరిధిలోని పలు ఐటీ కంపెనీలకు కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. రాత్రి నుంచి అంటే ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి కూడా భారీ వర్షాలు ఉండడంతో సో రాత్రి పరిస్థితి ఎలా ఉండబోతుందని ముందస్తుగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా ఐటీ కంపెనీలకు కీలక సూచనలు చేశారు. రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉద్యోగులందరికీ దాదాపు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలంటూ కూడా కోరారు. అదేవిధంగా నగర ప్రజలు ఎవరైనా అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావాలంటూ కూడా తెలిపారు. రేపు ఎల్లుండి వీకెండ్ కాబట్టి సెలవులు కాబట్టి ముఖ్యంగా ఇటు ఇప్పటికే స్కూల్ కాలేజెస్ కి సెలవులు ప్రకటించడంతో ట్రాఫిక్ పెద్ద అంతరాయం ఉండకపోవచ్చు. కానీ ఐటీ ఉద్యోగస్తులు అవ్వచ్చు, మరి ఇతర ఉద్యోగస్తులైనా కూడా సాయంత్రం సమయంలో దాదాపు 6 గంటలు లేదా 7 గంటల సుమారులో అందరూ ఇళ్లలోకి వచ్చే సమయం కాబట్టి భారీగా ట్రాఫిక్ ఉండబోవచ్చని ముందస్తుగానే వర్క్ ఫ్రం హోమ్ ఇస్తే దాదాపు ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం లేకుండా ఉంటుందంటూ కూడా తెలిపారు. సో మొత్తానికి ఇవాళ శుక్రవారం కాబట్టి ఇవాళ కొంత అంటే ట్రాఫిక్ విషయానికి వస్తే మనం ముఖ్యంగా ట్రాఫిక్ విషయానికి ఆలోచిస్తే ఇవాళ కొంత అంటే ముందస్తుగానే బయలుదేరడం, లేకపోతే వర్షం పూర్తిగా తగ్గిన తర్వాత ఇళ్లలోకి వెళ్తే బెటర్. సో రేపు శని ఆదివారాలు కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండకపోతుంది అన్నట్టుగా తెలుస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ వినోద్.